అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. రంజాన్ ఉపదేశాలు అనే శీర్షికలో సాగేటటువంటి భాగంగా ఉపవాసంలో మక్రూ అవాంఛనీయమైనటువంటి అంశాలు ఏమిటో ఈరోజు మీ ముందు తెలియజేస్తాను. ఉపవాసం పాటించేవారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. వాటికి వారు దూరంగా ఉండాలి. ఉండకపోతే రోజా ఉపవాసం ఏదైతే ఉందో అది మక్రూ అవుతుంది. అంటే దానికి లభించేటటువంటి పుణ్యఫలం కొంత తగ్గిపోతుంది. అవి ఏమిటంటే ఏదైనా నోటిలో వేసుకుని నమలడం, ఏదైనా వస్తువు రుచి చూడటం. అయితే ఒకవేళ భర్త కోపిష్టి అయినప్పుడు తాను వండిన కూరలో ఉప్పు లేదన్న సాకుతో భర్త హింసిస్తాడన్న భయం ఉన్నప్పుడు నాలుక కొనతో కూర రుచి చూడడానికి భార్యకు అనుమతి ఉంది. మలమూత్ర విసర్జన సమయంలో కాళ్లను మరీ ఎక్కువగా చాపి కూర్చోవడం వలన కూడా రోజా మక్రూ అవుతుంది. అలాగే వుజూ చేసేటప్పుడు ముఖ్యంగా నోటిలో నీళ్లను తీసుకుని పుక్కిలించేటప్పుడు, ముక్కులో నీటిని పీల్చేటప్పుడు మితిమీరి వ్యవహరించడం, అంటే 2, 3, 4 పరిస్థితులు కాకుండా 5, 6 సార్లు పదే పదే చేయటం వల్ల కూడా రోజా మక్రూ అవుతుంది. నోటిలో ఒకేసారి ఎక్కువ లాలాజలాన్ని ఉమ్మిని సమీకరించి మింగివేయటం వల్ల కూడా రోజా మక్రూ అవుతుంది. అలాగే చాడీలు చెప్పడం, అబద్ధాలు పలకడం, తిట్టడం మొదలగు చేష్టల వలన కూడా ఉపవాసము మక్రూ అవుతుంది. ఉపవాసం వలన బాధ కలిగిందన్న భావాన్ని ప్రదర్శించడం కూడా మక్రూ కిందకి వస్తుంది. అలాగే స్నానం వసూలు చేయవలసిన అనివార్య పరిస్థితి కనుక ఏర్పడితే తెల్లవారాకి చేద్దాంలే, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయటం కూడా రోజా ఉపవాసం మక్రూ అవుతుంది. ఉపవాసం ఉండి బొగ్గుతోనో పండ్ల పొడితోనో పళ్ళు తోముకోవటం మొదలగునవి కూడా ఉపవాసంలో మక్రూ అంశాలు. కాబట్టి సోదరులారా, సోదరిమండలారా, ఈ యొక్క అంశంతో మీకు అనేకమైనటువంటి విషయాలు అర్థమైనవి భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.